హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏ పిల్లలు బాగున్నారా? చెప్పగలరా పిల్లలు? నేను చెప్పగలుగుతా. చెప్పండి. అంటే మా డాడీ కార్ కొనాలనుకున్నా, కొనేసిండు. ఆమేన్. మీరు తమ్ముడు? నేను అది నాకు ఎప్పుడు కానీ తక్కువ మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. అదే ఒకసారి సండే స్కూల్కి వచ్చిన తర్వాత ఎక్కువ మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది. సూపర్. నువ్వు తమ్ముడు? మా చెల్లకు ఫీవర్ వచ్చి మొక్కుకుంటే తగ్గిపోయింది. సంతోషం. పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, దేవునిలో ప్రార్థించుకుంటూ ఉండండి. హ్యాపీ క్రిస్మస్. బాయ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికి. ఇప్పుడు ఒక బ్రదర్ కలిసిండు. మన బ్రదర్ని ఒక దేవుడు ఏమన్నా అద్భుత కార్యాలు చేసిండు మీ జీవితంలో? చేసిండు. చెప్పండి. నన్ను పాపం నుంచి విడిపించిండు, పరిశుద్ధినిగా చేసిండు, దేవునికి దగ్గరగా జీవించే జీవితాన్ని ఇచ్చిండు. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. షలోమ్. హ్యాపీ క్రిస్మస్. షలోమ్. హ్యాపీ క్రిస్మస్. మీరు ఈరోజు వాక్యం విన్నారా? వాక్యం విన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు మా కోసం వచ్చినారని దైవజనులు చెప్పగా విన్నాము. దేవుని గురించి మీరేమన్నా సొంత వాక్యాలు చెప్పగలరా? నా సొంత వాక్యం అంటే ఆయనను మించిన దేవుడు లేనే లేడు, ఆయననే లోక రక్షకుడు. ఆమేన్. మీకు ఒక ప్రశ్న ఇస్తాం, అది మీకు కరెక్ట్ జవాబు చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం చిన్నది. ఓకే, చెప్పగలరా? రైట్, అడగండి. క్రీస్తు అనగా అర్థం ఏమిటి? క్రీస్తు అనగా యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. గిఫ్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ అందరికి. ఇప్పుడు ఇంకొక బ్రదర్ వచ్చిండి, ఇంకో బ్రదర్ ని మనం క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాం, చెప్పండి. అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారా? ఇస్తాం. యేసు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేం. కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్. యోసేపు వాళ్ళ నాన్న పేరు ఏంటి? యోసేపు, యాకోబ్. కరెక్ట్ ఆన్సర్. మీకు గిఫ్ట్ గెలుచుకున్నారు మీరు. మీ జీవితంలో దేవుడు ఏమైనా అద్భుత కార్యాలు చేసి? చాలా చేసిండు. చెప్పండి అవి ఒక 2. నేను నిలబడడానికి కారణం దేవుడే. ఆమేన్. సేవలో నిలబడడానికి కారణం దేవుడు అని ఉన్నంత ప్రణాళికతోని అన్ని అద్భుతాలు చేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. థ్యాంక్ యూ. సేమ్ డే. మా జీవితంలో చాలా పెద్ద అద్భుతం అంటే మా నాన్నగారు మారడమే పెద్ద అద్భుతం. మా నాన్నగారు తగు ముందుకు బాగా డ్రింక్ చేసేవారు. దేవుణ్ణి నమ్ముకొని చర్చికి రావడం వల్ల అతను పూర్తిగా మారిపోయిండు. 15 సంవత్సరాల నుంచి మన మందిరంకు రావడం జరుగుతుంది. ఆమేన్. సంతోషం. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఏదైనా వాక్యం చెప్తాను. లోకరక్షకుడు మన కొరకు జన్మించినాడు. మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు తను రక్షించ నిత్య జీవంలో మమ్మల్ని ఉంచుటకు లోకరక్షకుడు జన్మించినాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికి. ఇప్పుడు మనం ఒక బ్రదర్ అడుగుదాం. యేసుక్రీస్తు గురించి మీరేమన్నా సొంత మాటలు చెప్పగలరా? ఎస్, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ప్రతి ఒక్క మానవుడు యేసుక్రీస్తు తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన లేకపోతే మానవ జన్మ వృధా. అదేవిధంగా మీ సండే స్కూల్ గురించి చెప్పాలంటే దేవుని మాటలు విని ముందు రోజుల్లో గొప్ప సేవ చేయాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇప్పుడు మన ముందు అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు అమ్మగారిని మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పగలరని? దేవుడు మహా గొప్పోడు నాయన. దేవుడిని మించింది మనకేం లేదు. ఆయన పరమ సృష్టికర్త, పరమ వైద్యుడు. నా కొడుకు చాలా ఇబ్బందుల్లో ఉండి ఫిట్స్ వచ్చి ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. అతను ఎన్నో ఆపదల నుంచి రక్షిస్తున్నాడు. నన్ను కూడా దేవుడు ఎన్నో రకాలుగా రక్షిస్తున్నాడు. నన్ను, నా బిడ్డల్ని, నా సంసారాన్ని కట్టమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఒక టీచర్గా చేస్తాను బిడ్డ. మీరు కూడా భవిష్యత్తులో బాగుండి ఆ దేవుని పేరు నిలబెట్టి దేవుని బిడ్డలుగా మాదిరికరంగా జీవించాలని కోరుకుంటున్నాను.